మహారాష్ట్రలోని పూణేలో ఓ మైనర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా 2 ఐటీ ఉద్యోగులు మృతి చెందిన కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో రక్త నమూనాల మార్పిడితో ఆధారాలు తారుమారు చేసిన డాక్టర్ అజయ్ తావ్డే వెనుక పెద్ద నెట్వర్క్ పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ససూన్ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగం పనితీరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ విభాగం అధిపతి అయిన డాక్టర్ అజయ్ తావ్డే గతంలోనూ పలు కేసుల్లో ఇలాగే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూణే నేర విభాగం అధికారులు మీడియా ఎదుట ఈ విషయం వెల్లడించారు. తావ్డేకి సంబంధించిన వైద్యులు, దళారుల నెట్వర్క్ పూణే చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలోని 4 జిల్లాల్లో విస్తరించినట్లు వారు తెలిపారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల వ్యక్తులు తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదైతే ఈ నెట్వర్క్ వెంటనే ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది. బేరం కుదిరాక రక్త నమూనాలు మార్చేసి దోషులకు చిన్న శిక్షలు పడేందుకు దోహదం చేస్తుంది. కేసును బట్టి వీరు కనీసం 5 లక్షల రూపాయల నుంచి వసూలు చేస్తారని చెప్తున్నారు. డాక్టర్ తావ్డే పేరు గతంలోనూ డ్రగ్స్ కేసులు, కిడ్నీ మార్పిడి ర్యాకెట్ వంటి నేరాల్లో వినిపించింది. అయినా అతడికి ప్రభుత్వ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా ప్రమోషన్ ఇచ్చారు. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే అలా జరిగినట్లు తెలుస్తోంది. గత నెలలో ససూన్ ఆసుపత్రి డీన్ వినాయక్ కాలే మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర మంత్రి హసన్ ముష్రాఫ్, స్థానిక ఎమ్మెల్యే సునీల్ టింగ్రేల నుంచి ఓ లేఖ వచ్చిందని, దానిలో తావ్డేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేయాలని సూచించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన తర్వాత వినాయక్ కాలేను ప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపించింది. వినాయక్ ప్రస్తావించిన 2 నేతలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందినవారు. పూణేలో ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే యరవాడ పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యే సునీల్ టింగ్రే సందర్శించడం విమర్శలకు దారితీసింది. ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన అష్ఫాక్ మకాన్దార్తో సునీల్కు సన్నిహిత సంబంధాలున్నాయి. నిందితుడి తండ్రి విశాల్కు సాయం చేయి అని ఎమ్మెల్యే చెప్పడంతోనే అతడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.